కడప జిల్లా రాయచోటిలో వీరభద్ర స్వామి ఉత్సవం హిందువులపై హిందూ దేవాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఒంగోలు నగరంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఎదురు జరిగిన ఈ ధర్నా కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు తమ నిరసనను తెలియజేశారు. రాయచోటిలో వీరభద్ర స్వామి ఉత్సవంపై దుండగులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. హిందూ ఆలయాలు, హిందూ మహిళలే లక్ష్యంగా రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. రాయచోటిలో ప్రశాంత వాతావరణంలో వీరభద్ర స్వామి ఉత్సవం జరుగుతున్న తరుణంలో దాడిని పోలీసులు అదుపు చేయకుండా హిందువులపైనే మరలా అక్రమ కేసులు నమోదు చేశారని ఆరోపించారు. అత్యుత్సాహం ప్రదర్శించిన సీఐ నరసింహారెడ్డి అర్బన్ ఎస్ఐలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మమే ప్రపంచ శాంతికి ఏకైక మార్గమని చెప్పారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ దక్షిణ ప్రాంత పరివార సంఘటన సీతారామయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు, ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ యోగయ్య యాదవ్ తో పాటు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, హిందూ పరిరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు. ఏదైతే నిన్న 4వ తారీఖు రాయచోటిలో వీరభద్ర స్వామి పార్వేట ఉత్సవం జరుగుతుంటే దాదాపు అక్కడ రాయచోటిలో ఏదైతే ఆ గ్రామం ఉందో 4 వైపులా ఒకప్పుడు మండపాలు ఉండేవి. గ్రామం మొత్తం కూడా 350 ఎకరాలు ఆ వీరభద్ర స్వామి టెంపుల్ ఉండేది. అది ఆక్రమించుకుంటూ వచ్చి ఈరోజు అవన్నీ కూడా ఆ మాడవీధులన్నింటినీ ఆక్రమించి చివరికి 25 ఎకరాలు మాత్రమే దేవస్థానం కింద మిగిలింది. అటువంటి 1300 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి శ్రీ వీరభద్ర స్వామి వారి పార్వేట ఉత్సవం అత్యంత ఘనంగా జరుగుతుంటే ఏదైతే ఆ దారిలో ఆక్రమించి కట్టినటువంటి ఏవైతే మసీద్ అయితే ఉందో అటువంటివి వాటి మీద గుండా ఎప్పుడూ జరిగే పార్వేటకి ఉత్సవానికి కూడా అడ్డుపడుతూ ఆ మైకులు ఆపేయాలి అని చెప్పినామంటే మన వాళ్ళందరూ కూడా మైకుల సౌండ్ తగ్గించుకొని వెళ్ళిపోతుంటే మేళాలు కూడా ఆపాలని చెప్పేసి కొంతమంది విదర్భీయులు దాని మీద గొడవ చేయడం జరిగింది. తర్వాత మరలా తిరిగి వచ్చే క్రమంలో ఈ వీరభద్ర స్వామి ఉత్సవం మీద రాళ్లు రువ్వటం, చెప్పులు విసిరేయటం, అదేవిధంగా అక్కడ లాఠీ చార్జీ చేసే క్రమంలో పోలీసులు ఆడవాళ్ళు ఎవరైతే అక్కడ స్వామివారికి హారతులు ఇవ్వడానికి అక్కడ నిలబడి ముగ్గులు పెట్టడానికి హారతులు బళ్ళారు పట్టుకుని నిలబడి ఉన్నారో వాళ్ళ మీద కూడా విచక్షణారహితంగా లాఠీ చార్జ్ చేయడం జరిగింది. తర్వాత జరిగే ప్రెస్ మీట్లో ఎస్పీ గారు వచ్చి ఏదైతే ఇక్కడ ముస్లిమ్స్ దాడి చేశారు వీటన్నింటి సమన్వయంతో మేము అన్నింటినీ శాంతి భద్రతలు కాపాడుతామని చెప్పి ఎస్పీ గారు చెబితే అర్బన్ సిఐ నరసింహారెడ్డి గారు వారు వచ్చి ఒక ముందు అడుగు ఒకటేసి విచిత్రంగా మాట్లాడతారు. ఏమని ఇక్కడంతా హిందువులు దీని మీద ఇక్కడికి వచ్చి జై శ్రీరామ్ నినాదాలకు ఏ నినాదాలు ఇస్తారు? భారతదేశంలో పుట్టిన వాళ్ళు జై శ్రీరామ్ అంటలో తప్పే ఉంది. ఆ నినాదాలు ఇస్తూ ఇక్కడంతా గందరగోళం సృష్టించారు. ఆయన ఇంకో మాట, నా పేక మీద కాలేసి స్టేషన్లో వచ్చి పేక మీద కాలేసి నన్ను తొక్కి చంపబోయారు అని చెప్పేసి అక్కడ ఎఫ్ఐఆర్, ఒక తప్పుడు ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దాన్ని నమోదు చేయడం జరిగింది. కావున ఇటువంటి దుర్మార్గపు దుష్ట చర్యలను వ్యతిరేకిస్తూ ఇదే కాదు ప్రతిసారి కూడా ఏదైతే హిందూ ఉత్సవాలు ఏవైతే జరుగుతున్నాయో ప్రతిసారి రాళ్లు రువ్వటం, వీటికి అడ్డపడటం, మొన్నటికి మధ్య హైందవ శంకరం బస్సు ఒకటి వెళ్తుంటే దాని మీద దాడి చేయడం, అంతకుముందు అయ్యప్ప స్వామి ఉత్సవం మీద దాడి చేయడం, రథాలు తగలబెట్టడం, ఇటువంటివి ఎన్ని చర్యలు జరుగుతున్నాయి. కావున ఈ రాష్ట్రం ఎటువైపు పోతుంది దీన్ని అందరూ గుర్తుంచుకోవాలి. హిందువులను ఎప్పుడైనా అరగదొక్కాలని చూస్తే ఇదంతా మరింత ఉద్రిక్తంగా మారి ప్రమాదకరంగా దారితీస్తుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా సమన్వయంతో ఇది కావాలి, అందరూ సమానంగా ఉండాలి. ఏదైతే అక్కడ అరెస్ట్ చేసి అక్రమ కేసులు బనాయించారో వారిని తక్షణం విడుదల చేసి న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి కూడా ఈరోజు కలెక్టరేట్ వద్ద వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. జై హింద్, జై భారత్. ఏదైతే ఉత్సవము వీరభద్ర స్వామి ఉత్సవము ఎప్పుడు కూడా 1000 సంవత్సరాల నుంచి ఒకే దారిలో జరుగుతూ ఉంది. ఇప్పటికీ అదే జరుగుతుంది. ఏదైతే కొత్తగా నిర్మించబడినటువంటి మసీదు దగ్గరికి వెళ్ళగానే ఆ మసీదు దగ్గర నుంచి ఒక్కసారిగా ఒక 150 మంది యువకులు బయటికి వచ్చి మీరు మైకులు ఆపాలి అని చెప్పేసి వాళ్ళు కట్టడి చేసేటువంటి ప్రయత్నం జరిగింది. అప్పటికే మన వాళ్ళు మైకులు ఆపారు. పారువేట ముగించుకొని తిరిగి వచ్చే సమయంలో ఒక్కసారిగా 4 మసీదుల నుంచి వందలాది మంది
యువకులు వచ్చి హిందువుల మీద దాడి చేయటము, చెప్పులు వేయటము, రాళ్ళు ఇవ్వటము, వాటర్ బాటిల్స్ విసరటము, పోలీసుల మీద దాడి చేయటము, అనేక విషయాలు జరిగాయి. దీన్ని స్పష్టంగా ఎస్పీ గారు స్పష్టంగా తెలియజేశారు, ముస్లింలు ఈ విధంగా హిందువుల మీద దాడి చేశారు అని. కానీ ఎస్ఐ గారు దాన్ని తిప్పి ఏకపక్షంగా వ్యవహరిస్తూ హిందువులు నా మీద దాడి చేశారని అనవసరమైనటువంటి అక్రమ కేసులు బనాయించారు. ఈ రాయచోట్లో వీరభద్రస్వామి ఊరేగింపులో ముస్లింలు హిందువుల మీద దాడి చేయటమే కాకుండా అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వేల ఎకరాల వీరభద్రస్వామి యొక్క భూముల్ని కబ్జా చేసి మదర్సాలుగా మార్చిన వ్యవహారం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఒక్క రాయచోటే కాదు, దేశవ్యాప్తంగా ముస్లిమ్స్ ఎక్కడైతే 20% ఉంటారో అక్కడ హిందువులకి భద్రత లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే హిందువులు ఎప్పుడు కూడా సాధుజీవులు. నేను ఒకటే చెప్తా ప్రతిసారి, రాముడికి ఉన్నంత వరకే వాళ్ళు రాముడి యొక్క రుజువులు అడుగుతాడు. అదే రాముడు పరశురాముడిగా మారిన రోజున బాబరు పిల్లలు సైతం జై శ్రీరామ్ అనే నిదానం చేసే రోజులు వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ విధంగా హిందువుల ఐక్యత వచ్చేసి ఈ రోజున రాయచోటు జరగవచ్చు, రేపు ఇంకోసారి జరగవచ్చు. ఏదైనా కానీ అక్కడటువంటి పోలీసు వ్యవస్థ, ఆ నరసింహారెడ్డి అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దోతులాగా ఉన్నాడు. కాకపోతే అక్కడి మెజార్టీ ప్రజలు ఉన్నటువంటి హిందువుల మీద కేసులు పెట్టాయంటే అతను ఏదో కుట్రపూరితంగానే పెట్టాడనేది ఈ సందర్భంగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా హోంమంత్రి అయినటువంటి అనిత గారు ఆ ఎస్ఐ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హిందూ సమస్యలన్నీ కూడా కోరుతున్నాయి.